పెళ్లి నాడు పెట్టుకుని ఉంగరం, అందుకే రావటం లేదు. పెళ్ళిన తర్వాత నేను నిన్ను చాలా బాగా సంతోషంగా చూసుకుంటున్నానుగా, అందువల్ల నువ్వు లావైపోయావు, నీ వేళ్ళు లావైపోయాయి. నేను సాయం చేయనా? 1 2 రెడీ 3. సారీ, ఏమైందా నీకు? నన్ను క్షమించండి సార్, నేను మంచి స్థలం చూశాను. నా భార్య చేతికి ఉన్న ఉంగరం అమ్మేసి ఆ స్థలం కొందాం అనుకున్నాను. అది ఊరు రాలేదు సార్. అందువల్ల మీరు 3000 అప్పిస్తే ఏ రోజు ఆ ఉంగరం వస్తుందో ఆ రోజు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. కాదనకండి సార్. లక్ష్మి, లక్ష్మి వస్తున్నా. లక్ష్మి వస్తున్నానండి. నేను చేసిన శపథం చెల్లించుకోబోతున్నాను లక్ష్మి. మా ఓనర్ కాళ్ళ వెళ్ళపడి బుచ్చగించి ఇదిగో 3000 తెచ్చాను. కృష్ణ సుబ్బయ్య, మన ఇంట్లోనే 1000 సమస్యలున్నాయి. ఈ రేడియోలో ఎప్పుడు సుబ్బయ్య నాటకం వేసి సుత్తుగొడి చంపేస్తున్నాడు. దయచేసి రేడియో ఆఫ్ చేయకండి. నేను దుబాయ్ శాఖండి. మీకు తెలియకుండా మీ ఇంటి రేడియో కనెక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇది నా ఒరిజినల్ పాస్పోర్టు, ఇది నా దుబాయ్ ఉద్యోగం కాంట్రాక్టు. ఇండియా లెక్కల ప్రకారం నాకు నెలకు 10,000 రూపాయలు జీతం. ఇక ఆరోగ్యం అంటారా, ఇది నా హెల్త్ సర్టిఫికెట్. చట్ట ప్రకారం ఇంకో ఏడాది వరకు దుబాయ్కి నా వెంట ఎవరిని తీసుకెళ్ళటానికి ఒప్పుకోరు. కానీ ఇంకో ఏడాది వరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. నా సమస్య దుబాయ్ షేక్ గారికి అర్థం కాదు. అందుకని దయచేసి మీరు ఈ పెళ్లి జరిపించేస్తే నేను దుబాయ్ వెళ్ళి 366వ రోజు వచ్చి సులువు నా వెంట తీసుకెళ్ళిపోతాను. అంతవరకు దుబాయ్లో సులువు ఫోటోతోనే కాపురం చేస్తానండి. సాధారణంగా ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఇప్పుడే వస్తా. ఏ నిర్ణయం తీసుకోవాలో అడగటానికి వెళ్తున్నారా? చూడండి, ఈడొచ్చిన పిల్లలు ఎంతకాలం మన ఇంట్లో ఉంచుకోగలం? అదంతా నాకు తెలియదు లక్ష్మి. నా మొదటి సమస్య ఇల్లు కట్టడమే. అది కాదండి, అదుపు తప్పిన పిల్ల ఆనకట్ట తెగిన గోదావరి ఒక్క తీరేనండి. అవి ఎప్పుడు మనం ఉంచుతాయో తెలియదు. 24 ఏళ్ళు వచ్చిన పిల్ల మరుక్షణం ఏం చేస్తుందో దానికే తెలియదు. ఆ వయసు ఎలాంటిదండి? చూడండి, వాళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడింది. కానీ మన అదృష్టం అది రేడియో వరకే వచ్చిందండి. లక్ష్మి, దయచేసి నా మాట వినండి. ఏ నిర్ణయం తీసుకోవాలో అడిగారా సార్? మీరు సరేనంటే పెళ్లి ఖర్చులని నేనే భరిస్తాను. ఒకవేళ పిల్లకి ఏదైనా చేయించాలని మీరు ఆశపడితే ఒక్క బంగారు గొలుసు మాత్రం చేయించండి చాలు. మా పిల్లకి ఎన్నో చేయాలనే ఆశ మాకు ఉంది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. అందువల్ల ప్రస్తుతానికి తాళిబొట్టు మాత్రం మేము చేయిస్తాం. సార్ నేను ఆఫ్ చేశారు? మూలిగే మొక్క మీదే తాటిపండు పడుతుందనే సామెత నీ విషయంలో అక్షరాలా నిజమైంది. ఏమిటి సార్ మీరు అనేది? ఏమిటో బయటికి వెళ్ళి నువ్వే చూడు. ఏమైంది సార్? నా నోటితో నేను చెప్పలేనయ్యా, వెళ్ళి నువ్వే చూడు. వదిలిపోతున్నా. పోతున్నారా? మీ అమ్మాయి లేపుకెళ్ళంత అయోగ్యుని కాదు సార్ నేను. పెట్టిన అన్నం తింటూ మరుగున చుట్టంలా మురుగుతూ ఓ ఇంటి కుక్కలా ఇంతకాలం బ్రతికాను. కానీ ఇప్పుడే నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. బతుకుతెరి కోసం బొంబాయి బయలుదేరుతున్నాను. నాన్న, ఆయన ఎప్పుడప్పుడు ఉత్తరాలు రాయమని చెప్పాను.
అది కూడా మీ ప్రెస్ అడ్రస్కే. మీరు ఆ ఉత్తరాలు చింపి చదివిన తర్వాతే నాకు ఇస్తే చాలు. అలాగే తను నాకు రాసే ఉత్తరాలు కూడా మీకు ఇస్తుంది. మీరు చదివిన తర్వాతే వాటిని నాకు పోస్ట్ చేయండి. నేను మంచి పదవిలోకి వచ్చిన తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ అనుమతి కోరతాను. అప్పుడు మీరు అడ్డు చెప్పాలనుకుంటాను. నువ్వు తప్పకుండా పైకొస్తావు, పైకొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావు అనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నీకు వీడ్కోలు చెప్తున్నాను. వెళ్ళిరా బాబు. పండించమ్మా. అవును, నాన్నే చెప్తున్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళరా బాబు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా కదా. ఇలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యం చిక్కిపెట్టుకోవాలి సుబ్బయ్య. జీవితం అన్నాక కష్టం సుఖం అన్నీ ఉంటాయి. అవునండి. ఇప్పుడు మీరు లోపల నా దగ్గర ఏమన్నారు? మూలిగా నక్క మీదే తాటి పని పడుతుంది అన్నాను. అప్పుడు మీరే అనక్క. వాళ్ళ ప్రేమ నేను అంగీకరించాను, వాళ్లకు పెళ్లి చేయబోతున్నాను. అప్పుడు మీరేగా డబ్బు ఇవ్వాలి, అప్పుడు మీరేగా మూలిగనక్క. వదినా, మేము సినిమాకి వెళ్తున్నాం. రాత్రి భోజనం బయట చేస్తాం. అలాగే. మంచి పిల్లని అమ్మాయి, ఇలా చూడు. కడుపును పుట్టిన కూతురు పెళ్లి చేసుకున్న మొగుడితో ఆనందంగా ఉండాలనుకుంటుందే తప్ప పైనుంచి ఇంటికొచ్చిన పిల్లవి నీ బ్రతికిలా ఏడ్చిందనే అక్కర మీ అత్తగారికి ఏమైనా ఉందా? అదేనమ్మా లోకం తీరు. అలా అనకమ్మా. మా అత్తగారికి ఎప్పుడు నా గురించే బెంగ. పాపం ఆవిడేం చేస్తుంది? Please come in. Take it. What made you come all the way? What's your problem? ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థం కాదు. నా కొడుకుని విడిచిపెట్టమ్మా, నా కోడలు కాపురాన్ని నిలబెట్టమ్మా. ఇది అడగటానికి వచ్చాను. What? Oh God. ఇది బాగుంది కదా. ఇది బాగా ఇది ఇది నా కొడుకు. ఇది నా కొడుకు, వాడు పెళ్ళాం. ఇది నువ్వు. ఇది బాగోలా.
George. Nice, sweetie. George. What the hell is going on here? Bloody fool. You should have taken my permission before entering into my bedroom. You know something? You are a bloody bitch! Mind your language. I'm not a private company for you only. I'm a public limited company for everybody. I'm open to all. Yesterday you, today George, tomorrow Salim. Get lost. Come on, Come on, George. దీనికి బదులు తిరుపతి కొండ ఎక్కితే పుణ్యమేమో వచ్చేది. అబ్బా ఛీ, ఏమిటండి దశయంగా? పడుకో పడుకో. ఏది అసహ్యం? పెళ్ళాం కాళ్ళు పట్టడమా? ఏ మొగోణ్ణైనా సరే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను తన పెళ్ళాం కాళ్ళు పట్టనేలేదని. ఒకవేళ ఇంతవరకు తన పెళ్ళాం కాళ్ళు పట్టని వాళ్ళు ఉన్నా కూడా ఓహో ఇదో మంచి పద్ధతి ఉందే అనుకుని